హలో అండి, నమస్తే. నేను సూర్యకుమారిని. ఇది తీపి గుమ్మడికాయ పాదండి. ఈరోజు నేను గుమ్మడి పాదు పెట్టిన తర్వాత కాయలు వచ్చినాయి. తర్వాత అవి రాలిపోయినాయి. ఎందుకు రాలిపోయినాయి అని ఆలోచిస్తే అవి పాలినేషన్ సరిగ్గా అవ్వక రాలిపోయినాయి అని అర్థమైందండి. అందుకని నేను హ్యాండ్ పాలినేషన్ చేశాను. ఫస్ట్ టైం నా గార్డెన్లో నేను హ్యాండ్ పాలినేషన్ చేశాను. పాలినేషన్ చేయకపోవడం వల్ల మొగ్గలు చక్కగా కాయలు పిందులు తయారైనవి, అవి రాలిపోవడం మొదలుపెట్టింది. నేను హ్యాండ్ పాలినేషన్ చేసిన తర్వాత నిలబడిన కాయ, తర్వాత హ్యాండ్ పాలినేషన్ చేయకపోవడం వలన రాలిపోయినటువంటి పిందుని నేను చూపిస్తున్నానండి. హ్యాండ్ పాలినేషన్ చేయడం అనేది మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి మేల్ ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్ అని ఉంటాయండి. ఇదిగో ఇది మీకు చూపిస్తున్నాను. మేల్ ఫ్లవర్ అనేదానికి ఫ్లవర్ ఎక్కడ మొగ్గతో ఉండదండి, మామూలుగా చిన్న మొగ్గ కింద వచ్చి ఫ్లవర్ విచ్చుకుంటుంది. కానీ ఫీమేల్ ఫ్లవర్ అనేది ఇది మేల్ ఫ్లవర్. నేను కట్ చేస్తున్నాను చూడండి. ఇది మేల్ ఫ్లవర్ అండి. ఇది చూసారు, ఇది మామూలుగానే ఉంది, కింద ఎక్కడ కాయలు లాంటివి ఏవి లేవు దానికి. ఇప్పుడు ఆ లోపల పిప్పుడు ఉంటుందండి, దానితోని ఫీమేల్ ఫ్లవర్ మీద ఇదిగో ఇది ఫీమేల్ ఫ్లవర్ చూసారు, ఇది కింద కాయలా ఉంది, అప్పుడు పైన ఫ్లవర్ వచ్చింది చూసారా, ఇది ఫీమేల్ ఫ్లవర్. దీన్ని ఈ మేల్ ఫ్లవర్లోని పిప్పుడిని ఇందులో ఇలాగ తనకి అలా మనం తగిలించినప్పుడు అది కాయ చక్కగా తయారైందండి. నేను ఇలాగ హ్యాండ్ పాలినేషన్ చేసిన తర్వాత నాకు ఎంత చక్కగా కాయ తయారైందో అది మీకు నేను చూపిస్తున్నాను. నేను ఇలాగ హ్యాండ్ పాలినేషన్ ఎప్పుడు చేయలేదు. నాకు బాగానే చక్కగా ఏ కాయలకైనా ఆ అవసరం ఉండేది కాదు. కానీ మరి ఈ తీపి గుమ్మడికాయకి పంప్కిన్కి చేయవలసి వచ్చింది. అది నేను చేస్తూ కొత్తగా ఎవరైనా గార్డెన్ పెట్టుకున్న వాళ్ళకి ఇలాగ ఏమైనా పిందులు రాలిపోతుంటే వాళ్ళకి కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా అని నేను చేస్తూ మీకు నేను చూపించి, ఇదిగోండి నేను ఇప్పుడు మీకు నేను పాలినేషన్ చేసిన తర్వాత కాయ ఎలా తయారైంది అనేది ఇదిగో చూసారా, ఇదండి ఇంత చక్కగా నిలబడింది కాయ. నేను ఈ మొక్కని గ్రో బ్యాగ్లోని విత్తనాలు పెట్టానండి. ఆ విత్తనాలతోటి వచ్చినటువంటి బూడిద తీపి గుమ్మడికాయ పంప్కిన్ చూసారా ఎంత బాగుందని, కాయ ఎలా తయారైందో. ఇంకా పూర్తిగా తయారైపోలేదండి, ఇంకా అవుతుంది. దీన్ని మీకు నేను చూపిస్తున్నాను. ఇదిగో చూడండి ఎంత చక్కగా తయారైందో అని. మనం టెర్రస్ గార్డెన్లో కూడా బూడిద గుమ్మడికాయలు, తీపి గుమ్మడికాయలు అంటే పంప్కిన్, తర్వాత యాష్ గార్డ్ ఇలాంటివి తయారు చేసుకోవచ్చు. మనకి అంటే మనం టెర్రస్ గార్డెన్లోని ఏదైనా చాలా చక్కగా పెంచుకోవచ్చండి. ఇదిగో చూసారా, ఇప్పుడు మీకు నేను పాలినేషన్ చేస్తే తయారైంది. ఇది పాలినేషన్ చేయకపోవడం వల్ల ఇదిగోండి ఇది ఇలా ఉందా, దీన్ని హ్యాండ్ పాలినేషన్ చేయలేదండి. ఇది వేరే మొగ్గ. ఇది 2-3 డేస్లోనే అది పాడైపోయింది. అది నేను అబ్జర్వ్ చేశాను. సరైన విధంగా పాలినేషన్ అవ్వకపోతే వచ్చినటువంటి పిందులు చిన్న సైజు కాయల కింద తయారయ్యి ఇదిగోండి ఇలాగ అయిపోయింది కాయ చూసారా. దీనికి నేను హ్యాండ్ పాలినేషన్ చేయలేదు. ప్రతిసారి ప్రతి ఒక్క కాయలకి మనం హ్యాండ్ పాలినేషన్ చేయాలని ఏమీ లేదండి. న్యాచురల్గా జరిగేటటువంటి హనీ బీస్ ద్వారా మనకి జరిగే పాలినేషన్ జరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మనం ఇలా హ్యాండ్ పాలినేషన్ చేయడం వల్ల కాయలు చక్కగా నిలబడుతున్నాయండి. ఇప్పుడు మేము కొన్ని హార్వెస్ట్ చేస్తున్నాము. ములక్కాయలు తయారైనవి, కొంచెం టమాటాలు తయారైనాయండి. అలాగే కొన్ని చిన్నవి కొన్ని హార్వెస్ట్ చేస్తున్నాము. ఆ హార్వెస్ట్ కూడా మీకు చూపిస్తాను. ముఖ్యంగా నేను ఈరోజు తీపి గుమ్మడికాయ ఎంత చక్కగా వచ్చిందో అది మీకు చూపించడం కోసం నేను ఈ వీడియో తీశాను. ఇదండి ఇప్పుడు ఇవి యాపిల్ బేరు. ఈ యాపిల్ బేరు ఇది పాట్లో పెట్టిన మొక్క. ఇందులో కూడా చాలా చక్కగా పాట్లో కూడా నాకు యాపిల్ బేరు బాగా కాయలు దిగుతున్నాయి. మరి నేను ముందు ఒకసారి కోస్తూ హార్వెస్ట్ చేస్తూ చూపించాను. అది మడుల్లో ఉన్నటువంటి యాపిల్ బేరు చెట్టు అండి. ఇది పాట్లో పెట్టిన యాపిల్ బేరు చాలా చక్కగా కాస్తున్నాయి. ఇందులో కూడా చాలా తీయగా ఉంటున్నాయి.
ఇవి కూడాను. ఇకపోతే ఈరోజు హార్వెస్ట్ ఇది కూడా కుండీలో పెట్టినటువంటి ములగ చెట్టు అండి. ఎంత చక్కగా కాయలు తీస్తున్నాయి. నేను ఆల్రెడీ మడుల్లో మొక్క పెట్టాను, అది పెరిగి పెద్దదయ్యి కాపుకొచ్చింది, కాస్తున్నాయండి. కానీ ప్రస్తుతానికి నాకు ఇప్పుడు గ్రో బ్యాగ్లోను కుండీల్లో పెట్టినటువంటి ములగ చెట్లు కాయలు హార్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు. అదే పక్కనే ఉంది యాపిల్ బేర్ కుండీలో మొక్క ఉంది, అవి కూడా చాలా చక్కగా కాసినాయి. ఇక్కడండి టమాటాలు తయారైనవి, టమాటాలు హార్వెస్ట్ చేసుకుంటున్నాము. జామకాయలండి, జామ చెట్టుని కాయలు తయారవుతున్నాయి. ఇక్కడ జామకాయలు కూడా ఉన్నాయి. చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధులైన తండ్రి, పరలోకమందున్న ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి ప్రతి విధమైన చక్కటి ఫలాలను బట్టి, కాయగూరలను బట్టి, ఇచ్చిన గార్డెన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. నా గార్డెన్ని మీరు కనికరంతో జ్ఞాపకం చేసుకుని దీవించినందుకు వందనాలు. అలాగే తండ్రి, మరి మా ప్రియులైన వారు అందరూ కొత్తగా గార్డెన్ పెట్టుకున్న వారికి కూడా మీ సహాయం దయచేయండి ప్రభా. మా సబ్స్క్రైబర్స్ని, మా వ్యూవర్స్ని దీవించండి. రాబోయే నూతన సంవత్సరంలో తండ్రి మరి గొప్ప ఆశీర్వాదములతో ప్రభా మీ ప్రియులను నింపండి ప్రభా. ఈ లోకంలో పరలోకంలో తండ్రి, మేము ఈ లోకంలో మీకు చిత్తానుకూలంగా జీవిస్తే మేము పరలోకంలో ఉండగలుగుతాం. కాబట్టి మా యొక్క ప్రజలను మీ చేతులకు అప్పగిస్తున్నాము ప్రభా. కనికరం చూపించి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తయారైనవి నేను బీరకాయలు హార్వెస్ట్ చేస్తున్నానండి. అక్కడేమో ఆయన నిచ్చెన వేసుకుని పైకి ఎక్కి ములక్కాయలు హార్వెస్ట్ చేస్తున్నారు. ఇదండి ఈరోజు హార్వెస్ట్. చూసారా, ముఖ్యంగా మెయిన్ నేను ఎలాగా హ్యాండ్ పాలినేషన్ చేస్తే
మరి గుమ్మడికాయ నిలబడి చక్కగా కాసిందో అది మీకు చూపిస్తున్నానండి. ఎక్కడైనా పాలినేషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలాగ హ్యాండ్ పాలినేషన్ చేసుకుంటే మనకి వచ్చినటువంటి మొగ్గలు నిలబడతాయండి, చక్కగా కాపు వస్తుంది. నాకు ఇది ములక్కాయలండి. ఈ ములక్కాయలని నేను గ్రో బ్యాగ్ నుంచి హార్వెస్ట్ చేశాను. బీరకాయలు, ములక్కాయలు, టమాటాలు, ఇంకా దొండకాయలు ఉన్నాయండి, కానీ వాటిని కోయలేదు. వీటిని మాత్రం ఈరోజు హార్వెస్ట్ చేసాము. ఇదండి ఈ హార్వెస్ట్. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.